అసాంఘిక సంఘ విద్రోహ శక్తులు ఆట కట్టించి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ మేరకు ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సర్చ్ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణ్ జ్యోతి నగర్లో రౌడీ షీటర్లు, అనుమానిత ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా దాడులు నిర్వహించామని, ఈ దాడుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని 253 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, ఎలాంటి ధ్రువపత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ఆదోని 1వ పట్టణ సీఐ తేజమూర్తి, ఆదోని 2 టౌన్ సీఐ గోపి, ఆదోని 3 టౌన్ సీఐ నరసింహరాజు, ఆదోని తాలూకా సీఐ నిరంజన్ రెడ్డి, సీఐ విజయలక్ష్మి, ఎస్ఐలు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.